అందరికీ నమస్తే. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. మనువాద కార్పొరేట్ మతతత్వ సంస్కృతికి భిన్నంగా ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం 1000 వీడియోలు చేయటమే మా లక్ష్యం. మిషన్ 1000 లక్ష్యం. అందుకోసం సమాజ చైతన్యంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మిమ్మల్ని కోరుతున్నాను. సంస్కృతి అనగానే అదొక విశాలమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. వందలు వేల పేజీలు రాసినటువంటి చరిత్ర దానికి ఉంది. అయినా దాన్ని నిర్వచించడం అంత సులువు కాదు. ప్రస్తుతం ఏ సంస్కృతి ఉంది, దేన్ని కాపాడుకోవాలి, దేన్ని తిరస్కరించాలి, దేనిని కొత్తగా సృష్టించుకోవాలి అనేటువంటి విషయాలను తెలుసుకున్నందుకు వామపక్ష నాయకులు విద్యార్థి దశ నుండి అనేక ఉద్యమాల్లో ప్రజలతో మమేకమై పనిచేస్తున్నటువంటి కరుడుగట్టిన కార్యకర్త నాయకుడు సాగర్ గారు మనతో ఉన్నారు. సాగర్ గారు నమస్కారం అండి. చాలా సంతోషం మీరు మా స్టూడియోకి రావటం. ఈ రోజు సంస్కృతి అనేది మన దేశంలో ఒక పెద్ద ప్రభావాన్ని కలిగిస్తున్నటువంటి ఒక అంశం. ఇది సంస్కృతి అని ప్రభుత్వం అంటుంది, ఇది సంస్కృతి అని మరొకరు అంటున్నారు, కాదు ఇది సంస్కృతి అని ఇంకోళ్ళు అంటున్నారు. అసలు సంస్కృతి అంటే ఏమిటండి? ఈ సమాజంలో ఉత్పత్తి రంగంలో కాకుండా ప్రజల యొక్క భావాలని ప్రభావితం చేసేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. అందులో విద్య కావచ్చు, సాహిత్యం కావచ్చు, కళలు కావచ్చు, తర్వాత భాష కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా సమాజంలో ఒక సమూహంలో కలగలిసిపోయి ఉంటాయి. ఆహారము, ఆహార్యము, వ్యక్తిత్వము, వీటన్నింటి ఈ సమాజంలో కలగలిసిపోయినటువంటి వాటిని సంస్కృతిలో భాగంగా మనం చూస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో దీని మీద ఒక పెద్ద చర్చ, డిబేటు జరుగుతున్నటువంటిది ఉంది. ప్రధానంగా ఇవి ఎవరి ద్వారా ప్రభావితమైతాయి అనేటువంటిది చూసినప్పుడు ఏ సమాజంలోనైనా ఆ సమాజంలో ఎవరైతే పాలించేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ ప్రభావంలోనే. ఇప్పుడు ప్రభుత్వాలు, గతంలో రాజులు, రాజరికం, పాలక వర్గాలు, పాలించేటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళు, అప్పుడు రాజు ఉంటే రాజు యొక్క ప్రభావంతో ఉంటాయి. లేదు ఇప్పుడు ప్రభుత్వం అయితే బ్రిటిష్ వాడు ఉంటే బ్రిటిష్ వాడి ప్రభావంలో ఉంటాయి. ఇప్పుడు మన వాళ్ళైతే ఎవరు పరిపాలనలో ఉంటే వాళ్ళ యొక్క ప్రభావం అనేటువంటిది, ఆ సమాజం యొక్క ప్రభావం అనేటువంటిది వీటి మీద ఖచ్చితంగా ఉంటుంది. ఈ సంస్కృతి అనేది ఎలా ఏర్పడుతుంది? వాస్తవంగా ఒక సమాజం నుంచి సమాజం మారేటువంటి క్రమంలో గతంలో ఆదిమ సమాజానికంటే ముందు సమాజాలు ఏవైతే ఉన్నాయో ఆ సమాజాలకు సంబంధించినటువంటి దాంట్లో క్రమంగా జంతువు నుంచి వేరుపడుతూ క్రమంగా వచ్చినటువంటి దాంట్లో ఒక సమూహం ఎప్పుడైతే ఏర్పడినో, మనిషి కోతి నుంచి వచ్చిందంటారు. ఆ మనిషి జంతువు నుంచే వచ్చిండు, వానరుడి నుంచే నరుడు మారిండు. ఆ మారినటువంటి క్రమంలో ఒక గుంపులుగా జీవించేటువంటి గణ సమాజం వచ్చిన తర్వాత క్రమంగా మాట్లాడుకోవడం అనేటువంటి కమ్యూనికేషన్ కావాలి కాబట్టి క్రమంగా భాష వచ్చింది. ఆయా ప్రాంతాల్లో ఆ రకమైనటువంటిది వచ్చింది. తర్వాత ఆచార వ్యవహారాలు అంటే కట్టుబాట్లు, ఈ రకమైనటువంటివి అప్పుడు ఉండేటువంటి సమాజం యొక్క ప్రభావంతో రూపుదిద్దుకున్నాయి. అది మనం గ్రహించాల్సినటువంటి, ఆ విధంగా సంస్కృతి ఏర్పడింది అంటారు. అంతే. అంటే ప్రస్తుత సమాజంలో మంచి సంస్కృతి ఉందా, లేదు చెడు సంస్కృతి ఉందా, నూతన సంస్కృతి అంటే ఏం చేయాలి? వాస్తవంగా సంస్కృతి అనేటువంటిది ఎప్పుడైనా పాలక వర్గాల దీంతోనే ప్రభావితం అయి ఉంటది అనేది. పాలకులు ఎటువైపు ఉన్నారు, ఎవరి వైపు ఉన్నారు, మంచి సంస్కృతిని పెంపొందించేటువైపు ఉంటే మంచి సంస్కృతి గూడు కట్టుకొని ఉంటది. లేదు పాలకులు విద్వేషాల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసి ప్రజల మధ్య చీలికలు తీసుకొని వచ్చేసి వాటిని రాజకీయాలకు వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే విద్వేష రాజకీయాలే ఈ రోజు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది ఒక కులానికి వ్యతిరేకంగా ఇంకొక కులాన్ని రెచ్చగొట్టడం కావచ్చు, ఒక మతానికి వ్యతిరేకంగా ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం కావచ్చు, ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా ఇంకో ప్రాంతాన్ని రెచ్చగొట్టడం కావచ్చు. తర్వాత స్త్రీలు పురుషుల మధ్య అంటే ఇక తీసుకుంటూ పోతే విభజన చేసే దానికోసం ఎంత సూక్ష్మంగా వీలైతే అంత సూక్ష్మంగా విడగొట్టే దానికోసం ప్రయత్నం చేసేటువంటి ఇది విద్వేష రాజకీయాల్ని పెంపొందించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ముందుకెళ్లేటువంటి అవకాశం. అది ఈ మధ్య పెరిగిందా లేక తగ్గిందా లేక ఎట్లా ఉంటుందంట? వాస్తవంగా గతంతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు అది పెరుగుతున్నటువంటి క్రమం కనబడుతుంది. గతంలో లేదంటే గతంలో కూడా ఉంటాయి, ఒక్కొక్క అంశం ఒక్కో సందర్భంలో ముందుకు వస్తుంది. కానీ ఇప్పుడు ఆ మోతాదు వేగంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అది ఇప్పుడు మైనార్టీలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా మెజారిటీ
మెజారిటీ హిందూ, వీటన్నిటి దేనికోసం ఇదంటే ఓట్లు రాబట్టుకోవడానికి ఈజీగా ఉంటది అనేటువంటి అధికారంలోకి రావడానికి అన్నమాట. అధికారాన్ని చేపట్టడం కోసం దీన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం ఈ రోజు కొనసాగుతుంది. ఆ విద్వేషానికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఎన్నిక వచ్చినటువంటి సందర్భంలో కూడా దాన్ని రెచ్చగొట్టే దానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు కనబడుతుంది. మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ పాలక వర్గాల భావాలే, పాలక వర్గాల ఆలోచనలే, ఆచరణే ప్రజల భావాలుగా ప్రతిబింపజేస్తారు వాళ్ళు, అదే ప్రజల సంస్కృతి అని భ్రమింపజేస్తారు అని మీరు చెప్పారు కదా. మరి పాలక వర్గాలు ప్రవేశపెడుతున్నటువంటి వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ ఆచరణలు ఏంటి, అదే భారతీయ సంస్కృతి అవునా, అదే భారతీయ సంస్కృతిని వాళ్ళు అంటున్నారు నిజమా? వాస్తవంగా భారతీయ సంస్కృతి అనేటువంటి దాన్ని, అంటే భారతీయత అనేటువంటి దానికే కొంచెం భిన్నమైనటువంటి చరిత్రలో మనం చూడాలి. భారతీయత అనేటువంటిది ఎప్పుడు వచ్చింది? బ్రిటిష్ వాడు మన దేశానికి వచ్చిన తర్వాత మనల్ని పరిపాలన చేసేటువంటి క్రమంలో ఇప్పటిదాకా ఏమున్నది, ఎక్కడికక్కడ రాజ్యాలు ఉన్నాయి, ఏ రాజ్యానికి ఆ రాజ్యం ఉంది, రాజరికం ఉంది, రాజులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు దేన్ని తీసుకుంటారు? భారతీయత అనేటువంటిది జాతీయోద్యమంలో బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడేటువంటి క్రమంలో దాదాపు 200 సంవత్సరాలు ప్రాణాలు బలిదానం చేసి త్యాగం చేసి ఆ రకంగా తీసుకొచ్చినటువంటి భారతీయతన, లేదు మీరు చెప్తున్నటువంటి సనాతన ధర్మం, లేదు ఇప్పుడు మనువాదం, ఒక మాటలో చెప్పాలంటే మనుధర్మ శాస్త్రాన్ని ఇప్పుడు ఈ రోజు ప్రజల మీద మళ్ళీ ఇప్పుడు రుద్దే దానికోసం ప్రయత్నం చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రజానీకాన్ని మళ్ళొక మెట్టు వెనక్కి తీసుకెళ్లే దానికోసం ప్రయత్నం చేయడమే అవుతుంది. అంటే మళ్ళీ వెనక్కి రాజరిక వ్యవస్థ, మనువాదం, ఇప్పుడు చాతుర్వర్ణ వ్యవస్థ ఆడికి తీసుకెళ్లడం అనేటువంటిదే ప్రధానంగా కనబడుతుంది. ఇప్పుడు ఎవరైనా మాట్లాడి ఈ రోజు దేశభక్తి గురించి, లేదా ఈ రోజు వస్తున్నటువంటి ఆధునికత గురించి, లేదా యుద్ధం గురించి ఏదైనా ఒక మాట మాట్లాడినటువంటి సందర్భంలో అరే యుద్ధం ఎవరి కోసం జరుగుతుంది, ఏం సాధించింది అనేటువంటిది మాట్లాడినా ఇగో ఈయన దీనికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట. ఆధునికత గురించి ఒక్క మాట మాట్లాడినా ఇగో ఈయన సనాతన ధర్మానికి వ్యతిరేకమైనటువంటిది. ఏంటి నీ సనాతనం? ఇప్పుడు చాతుర్వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, ఒక మనిషిని మనిషిగా చూడనటువంటి దాన్ని నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అనేటువంటిది చూసినప్పుడు దాంట్లో ఏమైనా అభ్యుదయకరమైనటువంటి ఉంటే ఖచ్చితంగా ఈ రోజు కూడా స్వీకరిస్తావు. నువ్వు దానికి అనుకూలమా లేదా అనేటువంటిది చూడాలి. అంతే కదా. ఆ రోజుల్లోనే రాజరికల మనం చెప్తున్నటువంటి పురాణాలు వీటన్నిటిలోనే మనకు స్పష్టంగా కనబడేది కులాంతర వివాహాలు జరిగినాయి, మతాంతర వివాహాలు జరిగినాయి. రాజరిక వ్యవస్థలోనే బ్రజాడాపరావు గారు చెప్పినటువంటి దీంట్లో కనబడుతుంది మనకు. కన్యాశులు రాజులకు పేరైన పద్ధతి కాద గంధర్వం అంటే ఒక ఇష్టమైనటువంటి సఖి అంటే ప్రేమించింది అనుకోండి ఒక అమ్మాయిని, తీసుకెళ్లి పెళ్లి చేసుకునేటువంటి ఇది ఉంది. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? మన సమాజం కృష్ణుడు సత్యభామని ఆ రకంగా పెళ్లి చేసుకున్నటువంటి అర్జునుడు ఆ రకమైనటువంటి పురాణాలలో మనకు అన్ని కనబడుతుంటాయి. అక్కడనేమో బాగుంది సనాతనం. కానీ ఈ రోజు ఎక్కడైనా ప్రేమ వివాహాలు గనక జరిగితే, లేదు కులాంతర వివాహాలు జరిగితే, మతాంతర వివాహాలు జరిగితే, మతాంతర వివాహం జరిగితే ఇగో లవ్ జిహాద్ ఇది ఉంది, దీన్ని నిషేధించాలి, ఈ రకంగా మన వాళ్ళని మత మార్పిడి చేస్తున్నారనేటువంటి చట్టం కూడా చేసిరా. ఒక విద్వేషం అంటే బీజేపీ పాలించేటువంటి రాష్ట్రాల్లో ఆ రకమైనటువంటి నిర్ణయాల్ని తీసుకున్నారు, చట్టాలు చేసి. అంటే ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. నిజంగానే నువ్వు సనాతనంలో ఇది ఉందిగా స్పష్టంగా, ఇది ఒక అభ్యుదయకరమైనటువంటి అంశమే కదా. మతాంతరం కులాంతరం వివాహాలు జరిగినాయి, కానీ దాన్ని స్వీకరిస్తారా అంటే ఇప్పుడు అది స్వీకరించేటువంటి పరిస్థితి లేదు. కాప్ పంచాయతీలు జరుగుతాయి. ఇప్పుడు ఎక్కడైతే బీజేపీ పరిపాలన జరుగుతున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ కాప్ పంచాయతీలు పెట్టేసి అక్కడ విద్వేషాలను రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఎక్కడైనా ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారంటే నాగల గట్టి దున్నిస్తున్నారు, చంపేస్తున్నారు. దుర్మార్గం. ఇప్పుడు ఈ ఆధునికమైనటువంటి భారతదేశంలో మన సమాజంలో ఈ రోజు అందులో ఉత్తర భారతదేశంలో అత్యధికంగా ఈ రకమైనటువంటి చట్టము రాజ్యము అన్నిటిని పక్కన పెట్టేసి వీటిని చేస్తాం. అంతేకాదు మహిళలని రేపు చేసి చంపినటువంటి వాళ్ళని వాళ్ళకు బెయిల్ ఇప్పించేసి బయటకు వస్తే వాళ్ళకి సన్మానం చేసేటువంటి పరిస్థితి మనకు కనబడతాం. ఎవరు బెయిల్ ఇప్పించారు? బీజేపీ నాయకులు. వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి దుర్మార్గానికి ఒడిగడుతున్నటువంటి పరిస్థితి. అందుకనే మనం అడుగుతున్నటువంటిది ఏంటంటే నిజంగానే నీవు సనాతనంలో అత్యంత సమాజానికి ఉపయోగపడేటువంటి అధునాతనమైనటువంటి ఈ సమాజానికి కూడా ఉపయోగపడేటువంటి అంశాలు, ఒక వ్యక్తి స్వేచ్ఛ, ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ఇష్టపడేటువంటి అంశంలో నువ్వు దాన్ని గౌరవించు, దాన్ని తీసుకో, దాన్ని ఏం కాదనేటువంటి లేదు. అదే సందర్భంలో ఒక మనిషిని కనీసం మనిషిగా చూడనటువంటి సమాజం, ఆ కులంలో పుట్టిండు కాబట్టి అనేటువంటి పేరుతోన అసలు గుళ్ళోనికి రానియకుండా ఉండి, నీళ్లు తీసుకునేటువంటి దగ్గరికి రానియకుండా, పాఠశాలకు దూరంగా పెట్టినటువంటి ఆ చరిత్ర, దాంట్లో ఉన్నటువంటి చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి అంశాన్ని నువ్వు తీసుకుంటావు ఈరోజు. కాబట్టి ఆ వివక్ష అంటరానితనం ఏదైతే ఉందో, ఆ ఆవేదనకు గురైనటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో
ఈ సమాజంలో ఉత్పత్తిలో పునాది వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరిగినటువంటి వివక్ష, దాని మీద ఒకటే జాతి, ఆ దాన్ని చెప్పు. నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు కదా భారతీయులు అనేటువంటి ఈ వివక్ష మీద నువ్వు మాట్లాడగలిగా. అందులో ఒకటి మాత్రం క్లియర్ గా మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, మనము చెప్పడం కాదు, ఆంథ్రోపాలజికల్ సర్వే జరిగింది 1985లో జరిగినటువంటి సర్వే. ఆ సర్వేలో చెప్పింది ఏంటంటే, మన దేశంలో 4635 తెగలు ఉన్నాయి. ఆ తెగలు అనేక రకాల భాషల యొక్క గ్రూపులు, 12 రకాల గ్రూపులు, అందులో భాషలు 325 భాషలు ఉన్నాయి భారతదేశం. తర్వాత అనేక రకాలుగా మనం చూస్తే లిపి, అంటే ఇప్పుడు లిపి లేనటువంటి చాలా భాషలు ఉన్నాయి. 23 రకాల లిపి ఈ భారతదేశంలో ఉంది ఇప్పుడు. తర్వాత సాంస్కృతిక జోన్లు కూడా సర్వే చేశారు. 91 రకాల సాంస్కృతిక జోన్లు ఉన్నాయి భారతదేశంలో, ఒకటి కాదు, సుమారు 100 జోన్లు, దాదాపు 100 జోన్లు ఉన్నాయి. దీన్ని అంతటిని ఇప్పుడు ఒకదాటిపైకి తీసుకొని రావాలి. ఆంథ్రోపాలజికల్ సర్వే వాళ్ళు చెప్పినటువంటిది అన్ని రకాల సంస్కృతులు మన భారతదేశంలో ఉన్నాయి. విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతుల యొక్క సమ్మేళనం భారతదేశం అనేటువంటి చాలా ఆదర్శవంతమైనది. వాటిని స్వీకరించాలి. యాక్చువల్ గా నువ్వు భారతీయ సంస్కృతి ఏంటంటే విభిన్న మతాలని, విభిన్న జాతులని, విభిన్న భాషలని, విభిన్న సంస్కృతులని గౌరవించడం అనేటువంటిది భారతదేశం యొక్క సంస్కృతి. దాన్ని కాదు అది కాదు మన సంస్కృతి, ఇది ఒకే జాతి, ఒకే మతము, ఒకే సంస్కృతి. అంటే ఈ 91 రకాల సంస్కృతులన్నింటినీ కూడా నీకు ఇష్టాలతో సంబంధం లేకుండా ఈ ఒక సంస్కృతిగా తీసుకొని రావాలనేటువంటి వాళ్ళ ప్రయత్నం. యాక్చువల్ గా భారతదేశంలో ఏంటంటే, ఆయన తెగకు ఆయనకు సపరేట్ దేవుడు ఉంటాడు, ఆయనకు ఒక నమ్మకం ఉంటది, ఆయనకు ఒక పూజలు, ఆయనకు ఒక ఆచారాలు ఉంటాయి, ఆచార వ్యవహారాలన్నీ కూడా భిన్నంగా ఉంటాయి. ఒక రాష్ట్రమే తీసుకున్నా ఈ రాష్ట్రంలో కూడా తినే ఆహారంలో కూడా తేడా. నేను మొన్న హార్టికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళా, అక్కడ ఉండేటువంటి ప్రొఫెసర్ చెప్తున్నాడు, ఏంటి కూరగాయలు కొత్త వంగడాలు తయారైతున్నాయి కదా, మరి ఉత్పత్తి చేస్తే బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి కదా రైతులకంటే. తినారు సార్, దక్షిణ తెలంగాణలో ఈ పొడుగు వంకాయ తినరు. ఏది నాన్ వెజ్ కాదు, కూరగాయలలోనే ఒక్కొక్క ప్రాంతానికి ఇది ఒక రాష్ట్రం. ఈ దేశంలో మనం తినేటువంటి ఆహారం వేరుగా ఉంటుంది. దక్షిణ భారతదేశంలో దాదాపు ఉంటుంది. దక్షిణ భారతదేశంలో నువ్వు కేరళకి వెళ్తే ఆ బియ్యం మనం తినలేము, ఇప్పుడు బియ్యాన్ని మనం తినగలిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి మీరు ఉత్తర భారతదేశంకి వెళ్తే ఏముంటది, నువ్వు చపాతీలు తినాలి, పూరీలు తినాలి, ఇక్కడికి వస్తే అన్నము తినాలి. అంటే ఆహార పదార్థాలలో కూడా ఒక భిన్నమైనటువంటి అలవాట్లు మనకు ఉన్నాయి. వాటన్నింటినీ ఏకతాటిపైకి ఒకే దగ్గరికి తీసుకురావాలనేటువంటిది ఏదైతే ఉందో అది బలవంతంగా, అంటే నీ ఇష్టాలతో ఏం సంబంధం లేదు, నువ్వు బలవంతంగా నీకు ఇష్టాలతో సంబంధం లేకుండా నువ్వు తీసుకొచ్చి ఇది మన సంస్కృతి అని. అరే నువ్వు ఎట్లా నిర్ణయిస్తావు? సంస్కృతి అనేటువంటిది చాలా తరతరాలుగా తాత ముత్తాతల నుంచి వచ్చింది మనకు. ఆ వచ్చినటువంటి దాన్ని వచ్చేసి మేము మా ఊర్లో మా పోషమ్మనే పూజను చేస్తాం, అక్కడ మేము చేయాల్సినటువంటి పూజలు మా ప్రత్యేకమైన పూజారి కూడా ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి దాంట్లోనే ఒక పూజారి తయారై ఉంటాడు. అవన్నీ వదిలేసి అవన్నీ కాదు, ఇష్టాలతో సంబంధం లేదని చెప్పి బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం ఈ రోజు చేస్తున్నారు. ఒక బలవంతపు ఏకీకరణ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మీరు ఇంతకు ముందు ఇది భారతీయ సంస్కృతి అని చెప్పారు, అంటే ప్రజలు భిన్న మతాలు, భిన్న ఆచారాలు, సాంప్రదాయాలు కలిగి ఉన్నటువంటిది భారతీయ సంస్కృతి. అలాంటి భారతీయ సంస్కృతిని ప్రచారం చేసినటువంటి ప్రబోధకులు గాని, తత్వవేత్తలు గాని భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? వాస్తవంగా చాలా మంది ఉన్నారు. యాక్చువల్ గా వచ్చినటువంటి దాంట్లో కూడా జాతీయోద్యమ కాలంలోనే, బ్రిటిష్ వాడు వచ్చినటువంటి కాలంలో చాలా మంది ఏమనుకున్నారంటే, ఈ చదువుకున్నటువంటి విద్యావంతులు, మేధావులందరూ చాలా అడ్వాన్స్ గా వస్తది, మాకు ఆధునికమైనటువంటి విద్యతో పాటు ఆధునికంగా తీసుకుంటారని అనుకున్నారు. 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం ఎప్పుడైతే జరిగిన తర్వాత వాళ్ళకు డౌట్ వచ్చి పట్టుకున్నారు, ఇక్కడ గనక మనము ఫ్యూడల్ వ్యవస్థతో కొట్లాడినా లేదు హిందూ ముస్లింలను ఒకటిగా ఉంచినా మనకు ప్రమాదం వస్తుంది అని వాళ్ళు భావించి ఫ్యూడల్ వ్యవస్థతో కాంప్రమైజ్ అయింది బ్రిటిష్ ప్రభుత్వం. ఫ్యూడల్ వ్యవస్థతో ఎప్పుడైతే కాంప్రమైజ్ అయిందో, కాంప్రమైజ్ అయినప్పుడు ఈ చదువుకున్నటువంటి విద్యావంతులు వీళ్ళందరిలో కూడా నెగిటివ్ వచ్చింది. బ్రిటిష్ వాడు వచ్చిండు, ఆధునికమైనటువంటిది ఇదంతా వెనుకబాటు తన నుంచి కొంచెం అడ్వాన్స్ గా వస్తావు అన్ని వస్తాయని అనుకున్నాము. ఈ వ్యవస్థని టచ్ చేయడానికే సిద్ధంగా కాలేదు. అందుకనే చాలా మంది విద్యావంతులు, అవగాహన కలిగినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఒక సంస్థలు
సంఘాలను ఏర్పాటు చేసి దాని మీద పోరాటం ప్రారంభం చేశారు. అప్పుడే బ్రిటిష్ వాళ్ళు ఆ కాలంలోనే వాళ్ళ పోరాటాన్ని ప్రారంభించారు. ఎందుకని అనంటే ఆయన ఏదో అడ్వాన్స్ గా చేస్తారని అనుకుంటే అది చేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు స్త్రీల మీద వివక్ష కొనసాగుతుంది, స్త్రీలకు బహుభార్యత్వం ఉంది, తర్వాత సతీ సహగమనం. అత్యంత దుర్మార్గమైనటువంటిది ఏంటంటే భర్త చనిపోతే ఆయనతో పాటే ఆమెను కూడా తగలబెట్టేటువంటి సంస్కృతి ఉంది. మనిషిని ఒక మగ ఆయన చనిపోతే భార్యను కూడా చనిపేసేటువంటి పరిస్థితి. భార్య చనిపోతే ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం, మొగాయన చంపేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆ సమాజంలో ఆ దానితో కాంప్రమైజ్ అయింది బ్రిటిష్ వాడు. తర్వాత వివక్ష ఉంది, అంటరానితనం ఉంది. అంటే ఒక మనిషిగా చూడనటువంటి వివక్ష ఉంది. ఆ వ్యవస్థతో కూడా బ్రిటిష్ వాడు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయలేదు. తర్వాత భూస్వామ్య వ్యవస్థ ఉంది. ఎక్కడైనా కానీ పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చినటువంటి దాంట్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి సందర్భంలో భూస్వామ్య వ్యవస్థని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేశారు. నువ్వు ఎక్కడైనా కానీ ఫ్రెంచ్ విప్లవంలో కావచ్చు, లేదా ఇప్పుడు బ్రిటన్ లో కావచ్చు, అనేక దేశాలలో అడ్వాన్స్ గా పారిశ్రామికంగా అభివృద్ధి అయినటువంటి చోట్ల భూస్వామ్య వ్యవస్థని సమూలంగా మార్చేశారు. అంటే అవసరమైతే రాజుల్ని పెట్టుబడిదారి వ్యవస్థకు పారిశ్రామిక వ్యవస్థకు ఆటంకం ఉంటాడంటే వాళ్ళని కూడా ఉచ్చకోత కోసేశారు. అట్లాంటి స్థితిలో నుండి ఇక్కడ కాంప్రమైజ్ అయిపోయింది. అందుకని దానిలోకి వెళ్ళే ఇప్పుడు జ్యోతిరావు పూలే అసలు మహిళలకు చదువు చెప్పేటువంటి అవకాశమే లేనటువంటి సమయం తన భార్యకే చదువుని చెప్పించి ఆమెనే టీచర్ గా తయారు చేయించి మహిళలకు చదువు చెప్పించేటువంటి ప్రయత్నం సమాజం పండిత వర్గాలన్నీ ఏం చేసినాయి, దాడి చేసినాయి, కొట్టినాయి, రాళ్ళేసినాయి. మహిళలకు చదువు చెప్పడం, అందులో భర్త చనిపోయినటువంటి మహిళలకు కూడా చదువు చెప్పేటువంటి ప్రయత్నం వీళ్ళు చేసినటువంటి సందర్భం ఆ రకమైనటువంటి దాడులు ఎదుర్కొన్నారు. అంతేకాదు ఇప్పుడు కేరళలో నారాయణ గురు దేవాలయాలన్నింటినీ పాఠశాలలు చేసేసి గుడిలో అద్దం పెట్టిండు, ఇంకా నువ్వే దేవుడివి, నీకు ఇంకెవరు లేరు, నువ్వే ఏం చేయాలని నువ్వు చేయాల్సిన పని చదువుకోవాలి. చదువుకునేటువంటి రామస్వామి నాయకర్ తమిళనాడులో ఈ సాంప్రదాయాలకి బ్రాహ్మణిజానికి పెరియార్ రామస్వామి ఆయన గట్టిగా నిలబడి దాని మీద ప్రయత్నం చేశారు. తర్వాత క్రమంలో వచ్చినటువంటి దాంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆధునికమైనటువంటి దీనిలోకి వచ్చేటప్పటికి ఒక చట్టబద్ధమైనటువంటి తీసుకొని వచ్చేటువంటి దాంట్లో ఆయన కృషి ఉంది. తర్వాత అనేక సందర్భాలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఉందని అక్కడి నుంచి బ్రహ్మ సమాజం స్థాపించారు. అట్లా ఈ మహిళలకు సంబంధించిన ఆస్తి హక్కు కావాలన్నారు, బహుభార్యత్వం వద్దని అన్నారు. ఇట్లాంటి వాటి మీద తిరుగుబాటు ప్రారంభం. ఇట్లా చూసినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి మన సనాతన వీళ్ళు ఎవరైతే సనాతన గురించి చెప్తున్నారు ఆ సనాతనంలో ఉండేటువంటివి ఈ సమాజానికి పనికిరానటువంటివి ఆధునిక అంటే సమాజం అభివృద్ధి చెందేటువంటి క్రమంలో ఉపయోగపడినటువంటి అంశాల మీద వాళ్ళు కొట్లాడారు. అంటే ఈ సమాజంలో ఇవి ఇంకా అవసరం లేదు, ఈ సమాజానికి కొట్లాడతారు కదా, ఖచ్చితంగా వాళ్ళ పరిధిలోనే కొన్ని సంస్థలను పెట్టుకుని కొట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ సంస్కృతి సాగర్ గారు, సంస్కృతి అనేది ఈ సమాజంలో అంటే ఉత్పత్తితో ముడిపడినటువంటి సంబంధాలతో ముడిపడినటువంటి దాంట్లో పునాదులో ఉందంటారా, లేదు సంస్కృతి అనేది ఏదో బయట నుంచి పైనుంచి ఆ పాలకవర్గాలు సృష్టించిందంటారా, అది ఉపరితలంలో ఉందా పునాదిలో ఉందా, అది ఎట్లా మారుతుంది? వాస్తవంగా పునాదిలో నుంచే సంస్కృతి వస్తుంది. భూస్వామ్య సమాజం లేదా పెట్టుబడిదారి సమాజం ఆ సమాజం యొక్క ప్రభావంతోనే ఇవన్నీ రూపొందించబడతాయి. అదే సందర్భంలో ఇవి దాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఎందుకని ప్రభావితం చేస్తావనంటే ఇప్పుడు వాడుతున్నారు మన దగ్గర వీటన్నింటిని ఉపయోగించేసి మన మైండ్లని దానికి అనుగుణంగా మళ్ళిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా పునాదిలో నుంచి ఉపరితలాన్ని ప్రభావితం చేస్తాయి. ఆ ఉపరితలంలో వచ్చేటువంటి అంశాలు పునాది మీద కూడా ప్రభావితం చేస్తాయి. ఖచ్చితంగా ఏమంటారు కౌంటర్ రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది, కౌంటర్ హెజిమనీ. అంటే ఈ సంస్కృతి మీద కౌంటర్ గా ఖచ్చితంగా దాని మీద ఆధిపత్యం సంపాదించేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ రోజు కూడా నువ్వు ఏది వచ్చినా దాని మీద ఖచ్చితంగా ఘర్షణ ఉంటది, వైరుధ్యం అనేటువంటి స్టార్ట్ అవుతుంది. బుద్ధుడు అట్లే స్టార్ట్ చేసిండు అనుకుంటా, అంతే కదా. ఇప్పుడు ఆ రోజు వ్యవసాయం అనేటువంటిది చాలా మంది చెప్తుంటారు, ఇప్పుడు నాన్ వెజ్ వెజిటేరియన్ మీద ఇప్పుడు వీళ్ళు ఆధిపత్యం చెలాయించేటువంటి ఆహారం మీద ఇప్పుడు ఆజ్ఞలు పెడుతున్నారు. ఏంటిది ఇప్పుడు పశు మాంసం తినొద్దు అనేటువంటిది. యాక్చువల్ గా ఆదిమ సమాజం నుంచి మనిషి క్రమంగా ఇప్పుడు పళ్ళు పలహారాలు తర్వాత పశు మాంసానికే క్రమంగా అలవాటు పడ్డాడు. కాబట్టే దృఢంగా తయారయ్యి పెరుగుతూ వచ్చిండు. ఆ రోజు ఏర్పడినటువంటి గణ సమాజాలు తర్వాత రాజరిక సమాజం ఇప్పుడు యజ్ఞాలు చేసేటువంటి క్రమంలో ఆ యజ్ఞాలన్నింటిలో ఏం చేస్తున్నారు, పశువుల కోతనే, అంతే కదా, సురాపానము తర్వాత పశు మాంసము. ఈ సందర్భంలోనే వ్యవసాయం అనేటువంటిది ఓ తీవ్రంగా దెబ్బతింటుంది. కాబట్టి అక్కడి నుంచి గౌతమ బుద్ధుడు వచ్చాడు. ఎందుకంటే వ్యవసాయం దెబ్బతింటుంది, ఇది ఆపితే తప్ప వ్యవసాయం ముందుకెళ్ళేటువంటి అవకాశం లేదు. పశువులనంటే నేను యజ్ఞయాగాదులలో కోసేసిన తర్వాత ఇక వ్యవసాయం ఎక్కడ నడుస్తుంది? కాబట్టి వ్యవసాయం ముందుకు వెళ్ళాలంటే దీని మీద స్టార్ట్ అయింది.
వాస్తవంగా అంటే చారిత్రకంగా వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం గుర్తించాల్సినటువంటిది ఏంటంటే ఆధునికత వైపు వెళ్లే దానికోసం ఇవేవైతే ఆటంకాలు ఉన్నాయో ఖచ్చితంగా వాటిని తొలగించుకోవాలి. మన ఇష్టాలతో కూడా సంబంధం లేదు. కొన్ని సందర్భాలు గౌతమ బుద్ధుడు కాకపోతే ఇంకో ఆయన వస్తాడు. అప్పుడు వ్యవసాయం సంక్షోభం వచ్చింది, ఆహార కొరత ఏర్పడుతుంది, తినడానికి తిండి లేనటువంటి వ్యవస్థ ఏర్పడేటప్పుడు ఖచ్చితంగా అది వచ్చేసింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా నీవు భావాలతోనే ఈరోజు కృత్రిమంగా పెట్టుబడిదారి వ్యవస్థని రక్షించుకోవడానికి యాక్చువల్ గా పెట్టుబడిదారి వ్యవస్థని కూడా ఏంటిది, పెట్టుబడిదారి వ్యవస్థ ఇది ఇంట్లో సంక్షోభాల పరంపర ప్రారంభం. ఈ సంక్షోభాల పరంపర ఎప్పుడైతే ప్రారంభమైందో దీన్ని రక్షించుకోవడానికి ఏం చేయాలంటే ఒక భారతదేశమే కాదు, జాతీయత. ఇప్పుడు ఏమంటున్నారు ట్రంప్ గారు, అసలు అమెరికన్లకే ఉద్యోగాలు. అంతవరకు ఆయన ఏం మాట్లాడారు, ఈ ప్రపంచంలో ఏ వస్తువు అయినా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పెట్టుబడికి హద్దులు అనేటువంటి ఉండకూడదు అని మాట్లాడిన ఆయన ఈ రోజు జాతీయత గురించి, అమెరికా వాళ్ళ గురించి, విదేశాలు రావద్దనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇదేదో పెట్టుబడిదారుల యొక్క అవసరం, ఆ రోజు ఉండేటువంటి ఎవరైతే దీని మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారో వాళ్ళకి ఈ రోజు అది అవసరం. కాబట్టి ఈ రోజు అవసరం కాబట్టి దీన్ని వాడుతున్నారు. సాగర్ గారు, ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, అలాగనే ఒక అమ్మాయి ఏం డ్రెస్ వేసుకోవాలి, ఒక అబ్బాయి ఏం డ్రెస్ వేసుకోవాలి, ప్యాంట్ వేసుకోవాలా, దోతి కట్టుకోవాలా, లంగ కట్టుకోవాలా, లేకపోతే కోటి కట్టుకోవాలా, ఇట్లాంటి విషయాలు ఉన్నాయి. అలాగే ఏం తినాలి, మీరు ఇంతకుముందు చెప్పారు మనిషి మాంసాహారి అని. శాకాహారులతో ప్రారంభమైన తర్వాత ఆటవిక జీవితంలో జంతువులతో పోరాడి మాంసాన్ని కూడా తినాల్సి వచ్చింది. ఏం తినాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఏం తినాలి, ఇవన్నీ ఎవరు నిర్ణయిస్తారు? వాస్తవంగా ఆ రోజు ఉండేటువంటి సమాజంలో ఆ రోజు భౌతిక పరిస్థితిలోకి వెళ్ళి అవి ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఆహారం అనేటువంటిది కూడా దాంట్లోకి వెళ్ళి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన ఇంతకు ముందు కేరళలో ఇప్పుడు బియ్యమే తింటారు, మన దగ్గర సన్న బియ్యం తింటారు, ఇక్కడ గోధుమలే తింటారు, రొట్టెలు. అక్కడ ఉండేటువంటి సమాజంలోకి వెళ్ళి ఎవాల్వ్ అక్కడ స్థిరపడుతూ వచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు ఏం చేస్తున్నారు, బట్టలకు సంబంధించినటువంటిది వీళ్ళు డిసైడ్ చేస్తారు, ఏ బట్టలు వేసుకోవాలి, ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి, ఏది మన సాంప్రదాయం, ఏ ఆచ్ఛాదన లేకుండా. ఇప్పుడు కేరళలో ఇజవ కమ్యూనిటీ కొట్లాడినటువంటి దాంట్లో ఇప్పుడు సినిమా వచ్చింది, అరే ఆచ్ఛాదన వేసుకునేటువంటి అవకాశం లేదు, ఆచ్ఛాదన వేసుకుంటే ఏంటి పన్ను వేసేవాళ్ళు, దానికి వ్యతిరేకంగా కొట్లాడినరు. ఇప్పుడు అదే మన సంస్కృతి, మన సనాతనం కాదు కదా. ఆ రోజు ధోతి కట్టుకున్నారు, ధోతి ఇప్పుడు లేదు, గోసి పెట్టుకున్నారు. మహాత్మా గాంధీ గారు గోసి పెట్టుకున్నాడు, ఆయన చదువుకున్నది బారిస్టర్ కావచ్చు. ఇక్కడ బట్టలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు నా సమాజంలోనే, ఆ వేషధారణలో ఉన్నాడు. గతంలో ఇప్పుడు మన తెలంగాణలో గోసిగుడ్డని ఎక్కువ మంది వ్యవసాయంలో ఉండేటువంటి వాళ్ళు గోసిగుడ్డతోనే వ్యవసాయం చేసిండు. ఇప్పుడు అడ్వాన్స్ అయింది. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు అప్పుడప్పుడు అంటుంటారు, రైతులు సంఘాల నాయకులు మీరు పంచ కట్టుకోవాలని. అసలు వ్యవసాయం చేసే వాళ్ళే ఈ రోజు గోసిగుడ్డ కట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకని ట్రాక్టర్లు వచ్చినాయి, హార్వెస్టర్లు వచ్చినాయి, అడ్వాన్స్ అయిపోయింది, టెక్నాలజీ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఆ రకమైనటువంటి అవసరం లేదు, అడ్వాన్స్ గా వచ్చిన తర్వాత అవసరం లేదు. నువ్వు ఇక్కడ ఇప్పుడు మన సౌత్ లో చీర కట్టుకుంటాం, నువ్వు అక్కడికి నార్త్ కి వెళ్తే చుడిదార్ వేసుకొని ఉంటారు. ఏది భారతదేశ సంస్కృతి. ఇప్పుడు గిరిజన తెగలు ఉన్నాయి, ఆదివాసులు ఉన్నారు. ఈ రోజుకు వాళ్ళ వేషధారణ వేరుగా ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక దగ్గరగా ఉంటది. గిరిజనులలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వేషధారణ నిర్ణయించుకుంటారు తప్ప ఇంకోళ్ళు ఎవరో నిర్ణయిస్తాయి కాదంటారు. మీరు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు బలవంతంగా ఇట్లనే ఉండాలి, ఇది మా సాంప్రదాయం, ఇది మా సనాతన అనేటువంటి ప్రయత్నం చేస్తారు. అది భారతదేశంలో సాధ్యం కాదు. ఇప్పుడు కేరళ వాళ్ళు ఉన్నారు అనుకో, లుంగి కట్టుకుంటారు. తమిళనాడు వాళ్ళు ఎందుకు కట్టుకుంటారు, వాళ్ళు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళకి అది కంఫర్ట్. కోట్ వేసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకు లేదు. మనం ప్యాంట్ వేసుకుంటున్నాం ఇప్పుడు. అంటే గతంలో అదే ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి దాంట్లో వచ్చిన టెక్నాలజీ పలాంది తినొద్దని చట్టం కూడా చేస్తున్నారు. పలాంది తినొద్దు అనేటువంటి వాస్తవంగా ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఉండేటువంటి మేధావులు కూడా మాట్లాడారు. ఇప్పుడు నాగాలాండ్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు కుక్కల్ని తింటారు. కుక్కల్ని తినేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో పెరిగారు. ఇప్పుడు కొద్దిమందికి చేపలు అసలు వాసనే పడదు, వాళ్ళు ఇక్కడ ఉన్న కొద్దిమంది వాసన పడదు. చేపల్లోనే పెరిగి చేపలు తినేటువంటి వాళ్ళకి అది ఇష్టంగా ఉంటుంది. బెంగాలీలకు బ్రాహ్మణులు అయినా ఎవరైనా చేపలు వాళ్ళు ఇష్టంగా తింటారు. ప్రతి ఇంట్లో చేపలు పెంచుకునేటువంటిది కూడా భాగం ఉంటది. దాన్ని ఇప్పుడు వాళ్ళు కుక్కలు తింటే కొద్దిమందికి అసహ్యం ఉండొచ్చు. అరే దాన్ని మనము బలవంతంగా రుద్దాల్సినటువంటి అవసరం లేదు. కొందరు పశు మాంసం కూడా తింటారు. పశు మాంసంలో కూడా రకరకాల పశువులు, పందులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. రకరకాల మాంసాలని వాళ్ళు పెరిగినటువంటి వాతావరణంలో వాళ్ళకి ఇష్టమైనటువంటి దాంట్లో వాళ్ళ బాడీకి పడేటువంటి దాంట్లో. ఇప్పుడు ఇందులో కూడా కొద్ది మందికి అసలు పడదు అనుకోండి. ఇప్పుడు ఈ మధ్యలో వైద్యం పెరిగిన తర్వాత పలానా ఆయనకు చికెనే పడుతుంది, ఆయనకు మటన్ పడదు అని అంటున్నారు. ఇప్పుడు ఆయనకి మటన్ పడని ఆయన మటన్ తినడు. డాక్టర్లు కూడా ఈ మధ్య మీరు ఎగ్గు తినండి, మీరు ఫిష్ తినండి, మీరు తినకండి
అది కూడా చేస్తున్నారు. వాళ్ళకు పడనప్పుడు తినరు, వాళ్ళ శరీరానికి పడనప్పుడు తినరు. కాబట్టి దాని మీద నువ్వు బలవంతం చేసి చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అది నీవు అనుకొని నేను ఇట్లా ఉండాలని అనుకుంటున్నా. అసలు నీకు ఎవరిచ్చిండ్రు ఆ రైటు? అరే రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది. ఈ రాజ్యాంగము ఈ చట్టం పరిధిలో విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న ఆహార అలవాట్లు, ఇది విశాలమైనటువంటి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఇది. ఇంత ఉంది కదా సాగర్ గారు, ప్రాపంచీకరణ ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్పులు జరుగుతున్నాయి. మీరు చెప్పినటువంటి పాలక వర్గాలు గాని, ప్రభుత్వాలు గాని, లేకపోతే పురోహిత వర్గం గాని అనేక మార్పులకు గురి కాబడుతుంది. అయినా మేము ఫలాని మార్గాన్ని అనుసరిస్తాం, ఫలాని ధర్మాన్ని అనుసరిస్తాం అని చెప్పటం అంతర్యం ఏమిటి? వాస్తవంగా వాళ్ళు అనుసరిస్తామని చెప్పట్లేదు. వాళ్ళు చాలా మంది వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం అనుసరించాలి, మారుతున్నటువంటి క్రమం ఏంటి అన్నది. ఇప్పుడు పంచ కట్టుకొని బుల్లెట్ మీద ఎక్కిపోవాలి కదా, పూజకైనా బుల్లెట్ మీదనే కనబడతారుగా మనకు. అంతే కదా. చెప్పులు లేకుండా నడవాల్సినటువంటి ఆయన ఏ కారులో ఎక్కి తిరుగుతున్నాడు? చెప్పులు లేకుండానే నడవాలి. దిగినప్పుడు ఏ కారులో ఎక్కుతాడు? అనివార్యంగా పెద్ద పెద్ద కార్లలోనే ఎక్కుతున్నారు. అంటే వాళ్ళకి పెద్ద హోదా వచ్చేసింది కాబట్టి పెద్ద కార్లలోనే ఎక్కి తిరుగుతారు. అంటే మన ఇష్టాలతో సంబంధం లేకుండానే వచ్చినటువంటి టెక్నాలజీని అడ్వాన్స్, ఇప్పుడు ఏ ఫోన్ వాడతాడు? ఐఫోనే కదా పెట్టుకుంటాడు. పెట్టుకునే ఫోను అడ్వాన్స్డ్ కారు నీకు ఇష్టాలతో ఏమి సంబంధం లేదు. అనివార్యంగా దాని వైపు మారాల్సినటువంటి పరిస్థితి. ఎవరికి ఇష్టాలతో సంబంధం లేకుండా వచ్చినటువంటి దానికి వెళ్లాల్సి వస్తుంది. లేకపోతే నువ్వు అక్కడే ఉంటావు. నువ్వు చెప్పిన సనాతన ప్రకారమే కనుక అయితే ఇప్పుడు ఉన్నటువంటి విమానం సముద్రాలు దాటకూడదు కదా. పాపము అసలు దాటడానికి అవకాశం లేదు. కానీ ఇప్పుడు సప్త సముద్రాలు దాటి పోవాలి కదా. పోవాలి కదా, అమెరికా పోవాలంటే విమానం ఎక్కాలి. కాబట్టి నీ సనాతనం అనేటువంటి పేరు చెప్పి ప్రజలని మభ్యపెట్టి దానికోసం ప్రయత్నం, ఏదో ప్రమాదం చేస్తున్నారు. మన సనాతనానికి, మన ధర్మం అనేటువంటిది చాలా గొప్పది. మన సనాతనం కూడా మారుకుంటూనే వచ్చింది. ఆదిమ సమాజం నుంచి మారుకుంటూ ఆ సమాజంలో ఉన్న వరకు ఎవాల్వ్ అయితే వచ్చింది. ఇప్పుడు బహుభార్యత్వం నుంచి ఏకపత్ని వ్రతుడు అయింది కదా, బహుభార్యత్వం పోయింది. తర్వాత ఒక ఆమె ఎక్కువ మంది భర్తలు చేసుకునేది పోయింది. తర్వాత ఏమైపోయింది సమాజంలో? ఏకపత్ని వ్రతుడు, ఒక భర్త భార్య, ఒకరికి ఒకరు మాత్రమే ఉండేటువంటి సమాజం వచ్చింది. దాన్ని యాక్సెప్ట్ చేయలే. ఎక్కడైనా ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, అది ఇవాల్వ్ అయ్యింది. దాన్ని నువ్వు కాదంటావే, లేదు మా కాలంలో 10 మందిని చేసుకునే ఇది ఉండే అంటే కుదరదు కదా. న్యాచురల్ గా వచ్చినటువంటి దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది వాస్తవం. మీరు చివరిగా ఒక్క విషయం, సమాజం మారుతుంది అని అంటారు. ఆ విధంగా చూసినప్పుడు ఆదిమ సమాజం ఇప్పుడు లేదు, ఆటవిక జీవితం ఇప్పుడు లేదు, భూస్వామ్య సమాజం కూడా దాదాపు అంతరించిపోతుంది. ఈవెన్ పెట్టుబడిదారు సమాజంలో కూడా అనేక మార్పులు వచ్చి కార్పొరేటీకరణ, సామ్రాజ్యవాదం ఇలాంటి అనేక అంశాలు ఇలా చర్చకి రాబడుతున్నాయి. అయినా సరే మన దేశంలో ఇంకా ఆటవిక జీవితంలో ఉండేటువంటి లేక భూస్వామ్య సమాజంలో ఉండేటువంటి అనేక ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు కొనసాగటానికి ఏమిటి కారణం? ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అనేక సమాజాలలో పారిశ్రామికీకరణ జరిగినటువంటి సందర్భంలో భూస్వామ్య వ్యవస్థ మీద ఒక దాడి చేశారు. భూస్వామ్య వ్యవస్థ లేకుండా చేశారు వాళ్ళ అవసరం కోసం, పెట్టుబడిదారు వ్యవస్థ అవసరం కోసం. ఇక్కడ వచ్చినటువంటి బ్రిటిష్ వాడు ఇక్కడ ఎదుగు బొదుగు లేకుండా ఉండేటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో, యాక్చువల్ గా ఇప్పుడు వీళ్ళు చెప్తే గొప్ప ఇదేనికంటే మనది ఒక స్తబ్దమైనటువంటి వ్యవస్థ ఉన్నటువంటి సమయంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల నుంచి వచ్చేసి మన దేశం మీద దాడి చేసి ఆక్రమణ కూడా ఈజీగా చేయగలిగారు. 1857 తిరుగుబాటు సందర్భంగా కూడా కొద్ది ప్రాంతం మాత్రం పోరాటం జరిగింది. అనేక మంది రాజులు వాళ్ళకి సపోర్ట్ చేశారు, సరెండర్ అయినరు, సగం మంది సపోర్ట్ చేశారు. ఈజీగా స్తబ్దంగా ఉన్నది మనం. అయితే వీడు అభివృద్ధి చెందినటువంటి పారిశ్రామిక ప్రాంతం నుంచి వచ్చినటువంటి బ్రిటిష్ వాడు కూడా ఈ వ్యవస్థని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. అంటే భూస్వామ్య వ్యవస్థ యొక్క కోరలు పీకేయాలని అనుకోలేదు. దీని మీద గనక మనం దాడి చేస్తే మనకు ప్రమాదం వస్తుంది అనుకున్నాడు. ఇప్పుడు సిపాయిల తిరుగుబాటు ఏదైనా ఒక్కొక్కరు ఒక పేరుతో తిరుగుబాటు చేసినటువంటి సందర్భంలో ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. మనము 2 సంవత్సరాలు పట్టింది, చిన్న ప్రాంతమైనా ఆ పోరాటాన్ని అణచడానికి వాడు ఆధునిక ఆయుధాలున్నా 2 సంవత్సరాలు పట్టింది. కాబట్టి వీళ్ళతో భూస్వామ్య వ్యవస్థతో కుల వివక్ష, కుల వ్యవస్థతో కూడా రాజీ కావాలి. రెండో వైపు హిందూ ముస్లిం ఏదైతే పంది కొవ్వు, ఆవు కొవ్వు, తూటాలకు ఉంది కాబట్టి సిపాయిల్లో వచ్చిన తిరుగుబాటు కదా, ఏవగింపుతో ఉన్నటువంటి, ఇప్పుడు పంది కొవ్వు ముస్లిం యువతకు వ్యతిరేకం, ఆవు కొవ్వు వీళ్ళకి పవిత్రమైంది, నోటితో తీయాలి. కానీ అదే పోరాటంలో ఇద్దరు కూడా అదే తూటాలని వాడి బ్రిటిష్ వాడి మీద తిరగబడ్డారు. అంటే హిందువులు ముస్లింలు అందరు కలిసి తిరగబడ్డారు. ఓహో ఇదొక ప్రమాదం ఉంది, ఇక్కడ ఏమంటారు సామ భేద దాన దండోపాయాలను ఉపయోగించాలంటారు కదా, వీళ్ళ మధ్య ఖచ్చితంగా అందుకని అప్పుడు
ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యిండు. అసలేమి ఉండవా అంటే వ్యవస్థలో ఆనవాళ్ళు ఉండదు, కానీ వీడు కాంప్రమైజ్ ఎప్పుడైతే అయ్యిండో ఈ వ్యవస్థని టచ్ చేయాలి, కుల వ్యవస్థని కానీ మహిళల్ని చిన్న చూపు చూసేటువంటి అంశం కానీ భూమి బద్దలు కొట్టడం కానీ ఇట్లాంటివి చేయలేదు. అందుకనే ఇవి ఇంకా మన వ్యవస్థలో అత్యంత అధునాతం. ఎక్కడి దాకా చంద్రమండలం మీదకి పోయేటువంటి రాకెట్లు ఇవి అద్భుతంగా బ్రహ్మాండమైనటువంటి విజయాలు, ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లు ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఆ టెక్నాలజీ వేగంగా పెరుగుతుంది. ఇప్పుడు ఏఐ వచ్చేసింది, కంప్యూటర్లు ఇంటర్నెట్లు కాదు, ఏఐ వచ్చేసింది. ఇంత అధునాతనమైనటువంటి టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా ఇంకా అది వీళ్ళనుకొని ఉంది. అది భూస్వామ్య సమాజం యొక్క లక్షణం, దాంతో కాంప్రమైజ్. అందుకనే ఈరోజు దాని మీద కూడా సైమల్టేనియస్ గా పోరాడాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ సమాజంలో ఉండేటువంటి అభ్యుదయ శక్తులకు అనివార్యంగా. అంటే ఆ వ్యవస్థ మీద కొట్లాడాలి. అదే సందర్భంలో ఈ దోపిడీ కొనసాగుతున్నటువంటి ఒకవైపు ఈ సనాతన పేరుతో ఒక శక్తులు ఉన్నాయి, మరోవైపు ప్రపంచీకరణ పేరుతో ఈ రెండు కలిసి పనిచేస్తున్నాయి. ప్రపంచీకరణ బహుళజాతి సంస్థలు, అదే సందర్భంలో ఈ సనాతన పేరుతో ఉండేటువంటి వాళ్ళు ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి ఈ రోజు ఈ దోపిడీని వాళ్ళు నిరాటంకంగా కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఈ రెండిటితో కలిపి కొట్లాడాల్సినటువంటి పరిస్థితి మనకుంది. ఒకదాని మీద కాదు, వాడు చేయాల్సిన పని వాడు చేయలేదు, పూర్తి చేయలేదు. కాబట్టి రెండింటిని కలిపి మనం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ విధంగానే మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా సంస్కృతిని కూడా మార్చగలుగుతూ ఉంటారు. అంతే, ఖచ్చితంగా. ఈ రోజు ఇదేదో శాశ్వతమని కాదు, ఖచ్చితంగా ఈ రోజు పెట్టుబడిదారులు కావచ్చు, బహుళజాతి సంస్థలు కావచ్చు, విద్యని గాని, కళలు గాని, సాహిత్యాన్ని గాని, సినిమాలు గాని ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు గతంలో సినిమాలు చూస్తే, మన దగ్గరనే చూస్తే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి ఉండేవి. తర్వాత కార్మికులు సమ్మెల గురించి ఉండేవి. ఇప్పుడు ఇంకా కొంచెం అడ్వాన్స్ వచ్చిన తర్వాత ఆయుధాలు పట్టుకొని పోరాడేటువంటి. ఇప్పుడు దాని ప్రభావం తగ్గింది. ఖచ్చితంగా ఇది కౌంటర్ హెజిమనీ స్టార్ట్ అవుతుంది, దాంట్లోకి వెళ్ళి వస్తుంది. ఖచ్చితంగా ఆ రకమైనటువంటిది వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద పోరాటం జరుగుతుంది. ఇప్పుడు కొనసాగుతుంది, అదేమి ఆగిపోయిందని కాదు, పోరాటం కొనసాగుతుంది. దాన్ని అధిగమించి దాన్ని డామినేట్ చేసి రాగలిగినటువంటి అవసరం ఉంది. ఒకవైపు ప్రజా సమూహంలో ప్రజా సమస్యల మీద పోరాడుతూనే సాంస్కృతిక రంగంలో కూడా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఇదే అంశంపై గతంలో మేము వీడియోలు చేశాం, వాటిని చూడండి, ప్రశ్నలు వేయండి, మీ కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు, స్నేహితులకు, బంధువులందరికీ కూడా షేర్ చేయండి. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.